Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 145 ఆ బుక్లో ఈ బుక్ పేరు రిలీజియన్ అండ్ సొసైటీ అన్నమాట. దీంట్లో యూనిట్ నెంబర్ 2 ఆ లెసన్ గురించి చెప్పుకుంటాం. ఆ యూనిట్ నెంబర్ 2 లెసన్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే మతం యొక్క అంశాలు. మతానికి సంబంధించిన అనేక రకాల అంశాలు ఈరోజు మనము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మతానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నప్పటికీ చిన్న ప్రశ్నలు మనం వేసుకోవచ్చు. సామాజిక జీవితంలో ఏ అంశాలను మతం కింద చేర్చవచ్చు, అంటే ఏ అంశాలను మనం మతం కింద సామాజిక జీవితంలో మనము డే టు డే అప్లై చేసుకుంటూ ఉంటాం అనేది విషయము తెలుసుకోవాలి. తర్వాత మతము వివిధ అంశాల పట్ల సంబంధం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకోవాలి. మతానికి వివిధ అంశాల పట్ల సంబంధం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక మతం వారు మిగిలిన మతం వారితో ఎలా సమన్వయం చేసుకుంటూ ఉంటారు అనేది కూడా ఈ అంశాల ద్వారా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యూనిట్లో మనము మతం యొక్క అంశాల గురించి ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మతము విశ్వవ్యాప్త దృగ్విషయం అనేది మనం తెలుసుకున్నాము ముందు లెసన్స్ లో. సాధన రూపాలు సమాజానికి మారుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఒక సమాజానికి వేరొక సమాజానికి మారుతూ ఉంటాయి. మనం హిందూ దేశంలో మతాలను తీసుకున్నట్లయితే హిందూ మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము ప్రముఖ మతాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది సమయము, స్థలము మీద ఆధారపడి ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. పురావస్తు శాస్త్రవేత్తలు అనేక రకాల పరిశోధనలు చేసి 6 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన మానవ జాతులకు సంబంధించిన మత విశ్వాసాలను, సాంకేతికాలను, అనేక రకాల విషయాల్ని కనుగొన్నారనేది మనం తెలుసుకున్న విషయమే అన్నమాట. మతము సారస్వతిక వెనుక 5 అవసరాలు లేదా షరతులు జాబితాను జత చేశారు. అంటే అనేక రకాల షరతుల జాబితా అనేది మతంలో మనము చూస్తూ ఉంటాం. అందులో మనము 5 రకాల అంశాలను చెప్పుకున్నాం కదా. మొదటి తీసుకున్నట్లయితే మేధోపరమైన అవగాహన అంశముగా అవసరంగా చెప్పుకుంటాము. మొదటిది మేధోపరమైన అవగాహన అవసరము. రెండోది తీసుకున్నట్లయితే బాల్య భావాలకు తిరిగి రావటం, అంటే పురాతనమైన అంటే మనకి మానసిక భావాలను తిరిగి పొందుపరచుకోవటం అనమాట. తర్వాత ఆందోళన, అనిశ్చయిత ఎలా ఉంటుంది అనేది మతము ద్వారా దాన్ని ఎలా సాంత్వన పొందుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సమాజము అవసరము, అంటే సమాజానికి మతము ఎంతవరకు అవసరము అనే విషయాలు కూడా మనము ఈ యొక్క అంశాలలో తెలుసుకుంటూ ఉంటాము. సహకారము ఎంతవరకు అవసరము, మత సహకారము కూడా వ్యక్తిగత సామాజిక జీవితానికి ఎంతో అవసరంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ప్రతి సమాజము శాంతి, సామరస్యము, సంఘీభావము కొనసాగించడానికి ఈ సామూహిక అవసరాలు అనేక రకాలుగా మనకి సంతృప్తి పరుస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి, సంఘీభావాన్ని కూడా తెలుపుతూ ఉంటాయి. ఇట్లా గిరిజన సమాజాలు మతము పేర్కొన్న విశ్వాసాల వైవిధ్యాన్ని ఆచరిస్తూ ఉంటాయి. గిరిజనులు అంటే వాళ్ళ యొక్క మత విశ్వాసాలు సపరేట్ గా ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. గిరిజన సమాజాలు మతపరమైన పద్ధతులుగా గుర్తించవు, మతమైన పద్ధతుల్ని ఒక పద్ధతులుగా గుర్తించవు అనమాట. వారు వాటిని సాంప్రదాయ నమ్మక వ్యవస్థలుగా పేర్కొంటూ ఉంటారనేది మనము తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఈ సామాజిక అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం అనేక రకాల రూపాల్లో ఈ లెసన్ లో తెలుసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ మతము అనేది సర్వవ్యాప్తమైనది, విశ్వజనీయమైనది అని చెప్పుకున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా మతము వ్యాప్తి చెంది ఉంటుంది అనమాట. అన్ని దేశాల్లో అనేక రకాల మతాలు ఉండొచ్చు, కానీ సమాజం మొత్తము ఇది వ్యాప్తి చెంది ఉంటుంది అనేది చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత మతం అనేది వివరించలేని విషయం. ఇది ఈ విధంగా ఉంటది, ఈ విధంగా ఉంటది అనేది చెప్పడానికి వివరించలేని విషయం. అన్ని విషయాల్లో మతము లింక్స్ ఏర్పరచుకుంటుంది. అన్ని రకాల పద్ధతుల్లో మతం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ మనం దీనికి చెప్పుకోవచ్చు. పురాతన కాలంలో మానవులు భౌతిక ప్రపంచానికి సంబంధించిన కొలతలతో ఉన్నారని అంటే ఇక్కడ పురాతన కాలంలో మానవులు భౌతిక ప్రపంచం సంబంధించిన కొలతలతో ఉన్నారని, గృహ చిత్రాలు అంటే గృహాల్లో అనేక చిత్రాలు గీచారు ఆది మానవులు అంటే పురాతన కాలంలో అని చెప్పుకుంటూ ఉంటాం. గృహ చిత్రాల ఆధారంగా మనము అన్ని రకాల భౌతిక ప్రపంచానికి సంబంధించిన కొలతలతో ఉన్నారని మనము మతాన్ని ఒక ప్రత్యేకమైన దృక్కోణంతో
చూడగలుగుతున్నాం అన్నమాట. మతము సాంఘికంగా సామాజికంగా ఒక భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మతం అనేది సాంఘికంగా ఒక సామాజికంగా ఒక ఇంటర్నల్ పార్ట్గా అంటే ఒక భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సమాజంలో సామూహిక కల్పనలను కలిగి ఉంటుంది. ఇది సమాజంలో అనేక రకాల సామూహిక కల్పనల్ని కలిగి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. దీంట్లో దర్కహాయము, టైలరు అనేక రకాల ప్రముఖ అంటే మతం మీద ఎన్నో రకాల పరిశోధనలు చేసిన సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల అభిప్రాయాల్ని వెలిపించారనేది మనకు తెలుసుకోవాల్సిన విషయమే. దుర్కహాయము గనక మనం తీసుకున్నట్లయితే అతని అభిప్రాయంలో చర్చిని ఒక మత అంశం, ప్రముఖ అంశంగా సూచిస్తూ ఉంటారు. అంటే అతను ఆ మతాన్ని, చర్చి అంటే ప్రజలందరూ సామూహికంగా ఎలా వస్తూ ఉంటారు చర్చికి, వారు దాంతో అనుభవం ఏ విధంగా ఉంటుంది, మానసిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక ప్రధాన కేంద్రంగా దుర్కహాయము చర్చిని మనకి ఉదాహరణగా చెప్పారనమాట. టైలర్ని తీసుకున్నట్లయితే మతము వివరణాత్మక వ్యవస్థ అని, అంటే ఇది తన యొక్క అభిప్రాయం. టైలర్ యొక్క అభిప్రాయం ప్రకారం మతం అనేది అనేక రకాలుగా వివరణలతో కూడిన ఒక వ్యవస్థ, ఒక ప్రక్రియ, ఒక సంఘటిత శక్తిని మనకి తెలియజేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆది మానవులు మరణము మరియు కళలు వంటి వివరించలేని వాటిని వివరించడానికి మతపరమైన వివిధ రకాలను ఉపయోగించుకున్నారు. ఆది మానవులు అనే వాళ్ళు మనం తీసుకున్నట్లయితే వాళ్ళు కళలు, మరణము దాని గురించి మనం చెప్పలేం కదా. అటువంటి వివరించడానికి మతం అనేది ఒక ప్రత్యేకమైన సాధనంగా తీసుకున్నారనేది మనం టైలర్ యొక్క భావనలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత గీర్జ్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే మతము ఉనికిలో ఉంది. ఎందుకంటే అంటే మతం అనేది అన్ని ప్రాంతాల్లో ఉనికిలో ఉంటుంది. ఎప్పుడు కూడా దీనికి మరణం అనేది లేదనమాట, అంతం అనేది లేదు. ఇది ఎప్పుడు ఉనికిలో ఉంటుంది. ఎందుకంటే అవి అనేక విషయాలని సహాయపడుతుంది, అంటే అనేక మనిషికి సహాయం పడుతుంది. మనిషి ఎదుర్కొనే అనేక సమస్యలను హేతువు యొక్క ప్రవేశము అంటే అనేక రకాలుగా, అంటే మొదటి పద్ధతి ఏం చెప్పారంటే ఈ గీర్చి హేతువు యొక్క ప్రవేశము, అనేక సంఘటనలు ఇందులో జరుగుతూ ఉంటాయి. ఈ అనేక సంఘటనల్లో మతం అనేది ఒక పాత్రను కలిగి ఉంటుంది అనేది చెప్పారు. రెండో పాయింట్లో గీర్చి ఏం చెప్పారంటే బాధలకు ప్రవేశం. మతం అనేది మనము బాధను చూపిస్తాయని పొందాలంటే తప్పనిగా మతాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. బాధల్లో ఉన్నప్పుడు చూడండి మనం ఎన్నోసార్లు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. అంటే అందుకని ఆ ఉదాహరణగా తీసుకున్నట్లయితే బాధలకు ప్రవేశంగా ఈ గీర్జ్ అనే సామాజిక శాస్త్రవేత్త మతం మీద తన అభిప్రాయాన్ని ఆ విధంగా చెప్పారు. తర్వాత చెడు యొక్క ప్రవేశంగా కూడా ఈయన వినిపించారు. చెడు యొక్క ప్రవేశం అనేది మతం పరంగా జరుగుతూ ఉంటుంది. అంటే మనం చెడు జరిగినప్పుడు తప్పనిసరిగా, అంటే మన బాధలో ఉన్నప్పుడు చెడు జరిగినప్పుడు మతాన్ని ఆశ్రయించి సంతృప్తి పడతాం, మానసిక సంతృప్తిని పొందగలుగుతాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. మళ్ళీ దుఃఖాయము భరించలేని నొప్పి నుంచి రక్షించేదే మతం. అంటే మానసికంగా మనం అనేక రకాల బాధలు పడుతూ ఉంటాం అన్నమాట. అంటే అనేక సంఘటనలు, మరణం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఈ విషయాలలో మనము మానసికంగా ఒక బాధకి గురవుతూ ఉంటాం అన్నమాట. అటువంటప్పుడు భరించలేని బాధ నుంచి మతం అనేది మనకి సంతృప్తిని, నొప్పిని తగ్గిస్తుందనే దృక్పథాన్ని ఈ దుర్ఖాయం చెప్పారనమాట. మళ్ళీ మత ఆచారాలు ప్రియమైన వ్యక్తులు మరణించినప్పుడు కలిగే బాధను కూడా మనం తగ్గిస్తూ ఉంటుంది. మతాచారాలని కూడా మనకి ఇష్టమైన వ్యక్తులు, దగ్గర వ్యక్తులు, రక్త సంబంధికులు మరణించినప్పుడు కలిగే బాధ, అనేక రకాల మానసిక బాధని మనం ఏర్పరచుకుంటాం. మనకు దగ్గర వ్యక్తులకి ఏదైనా అపాయం జరిగినా, మరణించినా, వాళ్ళకి ఏమి ఇబ్బందులు గురైనా మనకు వచ్చినట్లుగానే మనం బాధపడతాం. ఎగ్జాంపుల్ చూడండి, మన పిల్లలు ఉన్నారు, అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మనం కూడా బాధపడుతూ ఉంటాము. అప్పుడు ఒక మతాన్ని ఆశ్రయిస్తాం, ఒక దేవుణ్ణి మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దానివల్ల సంతృప్తి జరుగుతుందని, మేలు జరుగుతుందని, ఆ బాధ నుంచి కూడా మనం బయటపడతామనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటాం అన్నమాట. తర్వాత చెడు పనులు చేసేవారు నిబంధనలు అతిక్రమించి
అతిక్రమించినప్పుడు విజయవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నారనేది మనం ఇందుట్లో చూడవచ్చు అనమాట. అనేక చెడ్డ పనులు చేస్తారు, ఎంతో డబ్బుని పొందగలుగుతారు, అనేక రకాల దౌర్జన్యాలను చేస్తూ ఉంటారు, నిబంధనలు అంటే గవర్నమెంట్ రూల్స్, సామాజిక పద్ధతుల నిబంధనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, అతిక్రమిస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. అంటే ధనబలంతో, శరీరం అంటే సామాజిక బలంతో, అంటే సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా అనేక రకమైన చెడు పనులు చేయడము, ఈ యొక్క నిబంధనలను అతిక్రమించడం చేస్తూ ఉంటారు. విజయవంతంగా ఆయన జీవితాన్ని ఎలా గడుపుతున్నారో మనము మతపరంగా చూడొచ్చు. అయినా కూడా అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎన్ని రకాల చెడు పనులు చేసినా, సామాజిక నిబంధనలను అతిక్రమించి సంపాదించిన మతపరంగా ఏదో ఒక రోజు అంతర్గతమైన మార్పు వాళ్ళలో గురి అవుతుంది. లేకపోతే సమాజంలో ఉన్న సభ్యులు ఆ గురయ్యేట్లుగా చేయగలుగుతారు, అది మతపరంగానే చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, ఎంతమందో బలహీనలను కొడుతూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, గుంజుకుంటూ ఉంటాడు అనేక రకాల పనుల ద్వారా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ఇప్పుడు ఊరి బిడ్డని రాజు కొడితే రాజు బిడ్డని ఎవరు కొట్టాలి, దేవుడు కొట్టాలని దృక్పథాన్ని ఒక సామెతగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మతపరంగా దేవుడు అనేది మతపరమైన పద్ధతుల్లో ఆ వ్యక్తిని మతము శిక్షిస్తుంది తప్పనిసరిగా అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వాస్తవ చర్యలు, ప్రవర్తన, నమ్మకాలు అనేవి మతపరంగా వేళ్ళూడుకొని ఉంటాయి. వాస్తవ చర్యలు, వాస్తవమైన చర్యలు, మన యొక్క ప్రవర్తన, మన నమ్మకాలని మతపరంగా మానసిక బలాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ యొక్క విశ్వాసాలను మనం పెంపొందించుకోవటానికి మత అభ్యాసకులు, నిపుణులు అంటూ ఉంటాం అన్నమాట. మత అభ్యాసకులు, నిపుణులు అంటే ఇప్పుడు మన క్రిస్టియానిటీ తీసుకోండి, అక్కడ ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు నిరంతరం ఏం చేస్తూ ఉంటారు, ఆ కమ్యూనిటీ ఉన్న ప్రజలకి నిరంతరము బోధిస్తూ ఉంటారు, మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆ మత విశ్వాసకులు, అభ్యాసకుల వల్ల సమాజంలో ఉన్న ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక మంచి అయిన ప్రవర్తన, నిజాయితీ, నమ్మకాల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. మన హిందూ మతానికి వచ్చేటప్పుడు నిపుణులు అని చెప్తూ ఉంటాం. నిపుణులు అంటే ఎవరు, ఇక్కడ మతపరంగా నిపుణులు ఎవరు, పూజారి. ఈ పూజారులు ఏం చేస్తూ ఉంటారు, మన ప్రవర్తన క్రమబద్ధం చేస్తూ ఉంటారు, మన నమ్మకాలని పెంపొందిస్తూ ఉంటారు. మతపరంగా మనకి అనేక రకాలుగా బాధల్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు కానీ అనేక రకాలుగా ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈ మత అభ్యాసకులు అండ్ నిపుణులు అందరూ కూడా మతానికి కట్టుబడి మత అవగాహన చేసుకొని మన యొక్క సామాజిక ప్రజలకి అనేక రకాలుగా నమ్మకాన్ని కలిగిస్తూ, మతాన్ని అభివృద్ధి చేస్తూ, మత ప్రజలకి స్థిమితమైన జీవిత విధానాన్ని, స్థిరమైన జీవిత విధానాన్ని, మంచి జీవిత విధానాన్ని ఇస్తూ ఉంటారనేది మనము ఇక్కడ మత అంశాలలో ఈ యొక్క మత అభ్యాసకులు, నిపుణుల యొక్క గుర్తింపు అంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యత పాత్రలను మనం చెప్పగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత దుర్గాయం తీసుకున్నట్లయితే మతము పవిత్రమైన వాటికి సంబంధించిందని చెప్పారు. అంటే ఇక్కడ సామాజిక వ్యవస్థలు, దుర్గాయము, టైలరు, గేర్జీ అనేక సామాజిక శాస్త్రవేత్తలు మతం మీద అధ్యయనం చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కాలాలు అంటే వాళ్ళ యొక్క సందర్భానుసారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉంటారు అనేది మనం కూడా తెలుసుకోవచ్చు అనమాట. దుర్గాయం తీసుకున్నట్లయితే మతము అతి పవిత్రమైనది అనేది, వాటికి పవిత్రమైన కార్యాలకు సంబంధించిందిగా మతాన్ని ఈయన పేర్కొన్నారనమాట. శక్తికి సంబంధించింది, నిజమైనది. మతం అనేది నిజమైనది, శక్తికి సంబంధించి అంటే ప్రముఖ ఒక శక్తి, మనకు కనపడని శక్తికి సంబంధించిన విషయంగా మతం దుర్గాయము పేర్కొన్నారనేది మనం చెప్పుకోవచ్చు. సత్యం గురించి చెప్తాయి. మతం అంతా కూడా ఏ మతాన్ని తీసుకున్నా కూడా నిజాన్ని చెప్తూ ఉంటాయి, సత్యాన్ని ఉంటూ ఉంటాయి. మానవులకి సత్య అన్వేషణ కార్యక్రమాలకి పురుగలుపుతూ ఉంటాయి అనేది మతము మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత మాయ అనేది ఇక్కడ హిందూ భావన. ఇక్కడ మనకు చూడండి, మతము చెప్పినప్పుడు మాయను కూడా చెప్తూ ఉంటాం. ఒక హిందూ భావనలో మాయ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఏంటి ఈ విధమైన భ్రాంతి అంటే మాయ అంటే ఏంటి, భ్రాంతి. ఉన్నది లేనట్లుగా మనం భ్రాంతి పొందుతూ ఉంటాం, అక్కడ లేనిది ఉన్నట్లుగా భ్రాంతి పొందుతూ ఉంటాం. మాయకు కూడా మతపరంగా ఒక ప్రత్యేకమైన స్థానము, అన్ని మతాలలో దీనికి మాయకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అనేది చెప్తూ ఉంటాం.
ఆ తర్వాత మతం అనేది నమ్మకాలు, విశ్వాసము, సత్యాలు, జీవ సంబంధమైనదిగా మనం చెప్తూ ఉంటాము. నైతిక క్రమబద్ధమైనదిగా కూడా మతం అనేది మనం చెప్తూ ఉంటాం. మనిషి యొక్క ప్రవర్తన నియమావళి నైతికంగా క్రమబద్ధంగా సమాజంలో ముందుకు నడిచేటట్లు మత అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలకి, సమాజంలో ఉన్న ప్రజలకి పురికొల్పుతూ ఉంటాయి అనేది మనం చెప్పక తప్పదు. అన్ని మతాలలో అనేక రకాల పురాణాలు, కథలు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రామాయణ భాగం, హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే రామాయణ, భాగవతం, ఇతిహాసాలు, ఋగ్వేదాలు, అనేక రకాల గ్రంథాలు మనము చూడగలుగుతూ ఉంటాం. అదే క్రిస్టియన్స్ తీసుకున్నట్లయితే బైబిల్, ఇస్లాం మతాన్ని తీసుకున్నట్లయితే యొక్క ఖురాన్. ఈ యొక్క అంటే అన్ని మతాలలో పురాణాలు అంటే గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ గ్రంథాలలో అనేక రకాల ఉపకథలు ఉంటాయి. సమయం సందర్భాన్ని బట్టి అనేక రకాల ఉపకథలు ఈ యొక్క పవిత్ర గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడు రామాయణ, భారతాలు, ఇతిహాసాలు, ఋగ్వేదాలు, భాగవతాలను తీసుకున్నట్లయితే ఎన్ని రకాల ఉపకథలను మనం చూడగలుగుతూ ఉంటాం. బైబిల్ తీసుకున్నట్లయితే ఎన్ని కథలు, ఎన్ని సంఘటనలు ఒక కథలుగా చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ విధమైన ప్రక్రియ పద్ధతులు, పురాణాలు, కథలు అనేది మత అంశాలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్తూ ఉంటాం. జీవ సంబంధమైన వినికి కలిగి ఉంటుంది మతం అనేది. నిరంతరము గంగానది ప్రవాహం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఇది సమాజంలో ఒక జీవ సంబంధమైన ప్రక్రియ పద్ధతిగా మతాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. అన్ని మతాలు సమాజానికి పునాదులుగానే మనం చెప్పుకోవాలి. ఏ మతాన్ని తీసుకొద్దా కూడా క్రిస్టియన్, హిందూ, ముస్లిం మతాలు అంటే ప్రముఖ మతాల గురించి మనం చెప్పుకుంటాం. ఎన్నో మతాలు మన హిందూ దేశంలో ఉన్నాయి, అది వేరే సంగతి. అన్ని మతాలని, ఏ మతాన్ని తీసుకున్నా కూడా సమాధికి ఒక సత్ప్రవర్తన కలిగ పునాదులను వేసి ఆ పునాదుల మీద సామాజిక వ్యవస్థను నిలబెడుతూ ఉంటాయి అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇందులో మతం వల్ల ప్రవర్తన, నియమాలు, నిబంధనలు అన్నీ కూడా నైతికత పెంపొందిస్తూ ఉంటాయి. వ్యక్తుల యొక్క ప్రవర్తన, నియమాలు, నిబంధనల ద్వారా నైతిక ప్రవర్తనని పెంపొందిస్తూ ఉంటాయి. ఇందులో పురాణ అంశాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఈ యొక్క పురాణాలు, కథలు అనేది మత అంశాల్లో ఈ విధంగా ప్రముఖ పాత్రను కలిగి ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అనేక రకాల అపోహలు కూడా ఉన్నా కూడా పురాణ కథలు దైవిక వ్యక్తుల యొక్క జీవితాలు మనకు చెప్తూ ఉంటాయి. ఎన్ని రకాల అపోహలు, కల్పితాలని మనం అనుకున్నప్పుడు కూడా పురాణ కథలన్నీ కూడా దైవిక వ్యక్తుల జీవితాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు చేసిన సామాజిక అభివృద్ధి పనులు, సామాజిక పరివర్తనకు వాళ్ళు చేసిన కృషి అనేది మనం ఒక దైవిక వ్యక్తుల యొక్క రూపాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాముడు, కృష్ణుడు క్రియాత్మక సాధనాలుగా వాళ్ళ యొక్క పనులను మనము గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వరదల ఇతివృత్తాలు, గృహాలు, పర్వతాలు ఇవన్నీ కూడా మనకి దైవిక పద్ధతులు అంటే ఒక సంజ్ఞల ద్వారా మనకి గుర్తించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మతపరంగా దేవుడు సృష్టించినవి అనేది మనము ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. పురాణాలన్నీ కూడా సామాజిక సోపాల క్రమమును మరియు నిర్మాణాలని చట్టబద్ధం చేస్తూ ఉంటాయి. ఈ పురాణాలన్నీ కూడా సామాజిక సోపాన క్రమాలను మరియు నిర్మాణాలను చట్టబద్ధం చేస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే క్రైస్తవుల్ని మనం తీసుకున్నట్లయితే ఆదిమ కాండ పుస్తకాన్ని మనం చూసినట్లయితే అందులో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు అంటే ఒక దేవుడు ఉన్నాడు అనేది మనం బైబిల్ ఆదిమ కాండలో మనకు వివరించారు. ఆడమ్ తర్వాత స్వంత రూపం అంటే దేవుడు తన యొక్క భాగాల నుంచి ఆడమ్ని తయారు చేసేది తన సొంత రూపంగా చెప్తూ ఉంటారు. తర్వాత ఈడ్ మరి ఇక్కడ చూడండి, ఆడమ్ యొక్క పక్కటెముకల నుంచి ఈడ్ అంటే ఒక స్త్రీ రూపాన్ని తయారు చేశాడనేది మనకు తెలిసిన విషయమే. మళ్ళీ యాపిల్ని తయారు చేసి అది నిషేధించబడిన వస్తువుగా చెప్తాడు, దాన్ని తినకూడదని చెప్తూ ఉంటాడు. కానీ ఈవి యొక్క ప్రోద్బలం వల్ల ఆడమ్ అండ్ ఈవు ఆ
పండుని ఆపిల్ పండును తినటం వల్ల మనకి సామాజిక జీవితంలో వాళ్ళు మానవులుగా ఉద్భవించి ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రవర్తన విధానాన్ని కలిగి ఉన్నారు అనేది ఈ యొక్క క్రైస్తవుల యొక్క ఆదిమ కాండ పుస్తకం నుంచి మనము ఒక ప్రకృతి ఏ విధంగా డెవలప్ అయింది, ప్రకృతి ఏ విధంగా మానవులు ప్రవేశించారనేది ఈ యొక్క పద్ధతిలో పురాణ కథలలో ఆదిమ కాండ పుస్తకంలో మనం ఇట్లా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఋగ్వేదం, మన పురాణ కథల్లో ఋగ్వేదము అతి ప్రసిద్ధి చెందింది, పవిత్రమైన గ్రంథంగా మనము చెప్పుకుంటాం. ఋగ్వేదంలో చూడండి చతుర్వర్ణాల గురించి వివరించారు. ఈ చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎవరు ఏ కార్యాన్ని సమాజంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, సామాజిక వ్యవస్థలో వీళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సామాజిక స్థితిగతులు, సమాజంలో వాళ్ళ యొక్క పాత్రలు, దానివల్ల సామాజిక అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా తోడ్పడతారనేది ఈ యొక్క ఋగ్వేదంలో మనకి ఈ యొక్క సామాజిక అంశాల్లో అతి చక్కగా వివరించారనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క ఋగ్వేదం ద్వారా సామాజిక స్థానాలని ప్రజలను డివైడ్ చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా ఎలా డివైడ్ చేశారు, వాళ్ళ యొక్క పని విధానాన్ని ఎలా డివైడ్ చేశారు, జీవిత విధానాన్ని ఎలా ఏర్పరిచారు అనేది ఒక పురాణ గ్రంథమైన ఋగ్వేదం నుంచి మనం తెలుసుకోవచ్చు. సమాజంలో ఈ వర్ణ వాళ్ళు ఏ పని చేయాలి, వాళ్ళ జీవిత విధానం ఎలా గడపాలి అనేది మనం అనేక రూపాల్లో తెలుసుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క మత అంశాలలో పండుగలు, ఆచార వేడుకలు, తర్వాత పురాణాలు సమర్థిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మత అంశాలలో పండుగలు, ఆచార వేడుకలు, పురాణాలు ఇవన్నీ కూడా అంటే పూజారులు వీళ్ళందరూ కూడా ఈ పండుగలు, ఆచార వ్యవహారాలు, పురాణాలన్నీ కూడా సమర్థిస్తూ ఉంటాయి. ఇవి తప్పనిసరిగా ఈ క్రతువులు చేస్తూ ఉన్నట్లయితే ప్రజలలో, సమాజంలో ఒక నైతిక పద్ధతులను మనం కొనసాగించడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే క్రీస్తు జననం చూడండి. ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్టమస్ని క్రీస్తు జననముగా ఏర్పరచుకొని ప్రపంచవ్యాప్తంగా అందరు క్రిస్టియన్లు ఎంత వేడుకగా చేసుకుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఆచారాలు, వేడుకలు, పండుగలు ఈ పురాణ పదంగా మనకు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎలా ప్రవేశపెట్టాయని చెప్తూ ఉంటాం. మన హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే కృష్ణుడి యొక్క పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి మనకు చూడండి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ప్రతి సమాజంలో కూడా ఈ యొక్క కృష్ణుడి పుట్టిన కృష్ణాష్టమిని ఒక వేడుకలుగా చేసుకుంటూ ఉంటాం. అందుకని మత అంశాల్లో ఈ పండుగలు, ఆచార వ్యవహారాలు, ఆచార వేడుకలు పురాణపరంగా ఎలా ఏర్పరిచారనేది మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం కదా, క్రీస్తు జననము, కృష్ణుడి యొక్క జననము ఒక ప్రముఖ పండుగగా అందరూ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా, సంతోషంగా సమాజంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని ఎంతో ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటాం. అనంతరం మనకు తెలిసిన విషయం అనమాట. ఇక్కడ క్రాస్మాలజీ అంటే సామాజిక అంశాల్లో క్రాస్మాలజీ అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్తూ ఉంటాం. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విశ్వశాస్త్రంగా క్రాస్మాలజీని మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, క్రాస్మాలజీ అంటే ఏమీ లేదనమాట, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక విశ్వశాస్త్రంగా క్రాస్మాలజీని ఈ యొక్క సామాజిక అంశాలను మనం గుర్తిస్తూ ఉంటాం. పురాణాల ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ క్రాస్మాలజీ అంతా కూడా పురాణాల ద్వారా మనకి అందిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని తెగలలో భూమిని తాబేలు వెనుకకు తీసుకువెళ్తుందని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ క్రాస్మాలజీలో అంటే ఇక్కడ కొన్ని తెగల్లో అంటే గిరిజన తెగల్లో భూమిని తాబేలు వెనుకకు తీసుకువెళ్తూ ఉండటమే ఈ క్రాస్మాలజీ వెనుక ఉందని నమ్ముతూ ఉంటాం. హిందువులను మనం తీసుకున్నట్లయితే ఒక పెద్ద పాము వెనుక ఈ భూమి ఉన్నది, విశ్వము ఉన్నది అనేది నమ్ముతూ ఉంటాం. క్రైస్తవులను తీసుకున్నట్లయితే భూమి అనేది విశ్వానికి మధ్య ఉందని నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే క్రాస్మాలజీ అనేది ఏంటి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విశ్వశాస్త్రంగా మనం చెప్పుకుంటాం. ఏ మతము వాళ్ళు ఏ విధంగా ఉంటుంది భూమి అనేది అంటే విశ్వం అనేది వాళ్ళ అభిప్రాయాల్లో ఆ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ టైలర్ అనే సామాజిక శాస్త్రవేత్త, దుర్ఖైబు టైలరు మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా, జీవితము, మరణము,
మత విశ్వాసము, అది ఆత్మ, అతీంద్రియ శక్తులు, నమ్మకాలపై ఏర్పాట్లు అనేది మతాంశాల్లో చెప్పారు. ఇక్కడ జీవితము, మరణము, తర్వాత మత విశ్వాసము, ఆత్మ, అతీంద్రియ శక్తులు, నమ్మకంపై ఏర్పడిన ఒక ప్రక్రియ పద్ధతులుగా మనకు తెలియపరిచారనమాట. ఈ యొక్క ఆత్మలు ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి ప్రయాణించగలవు. ఇవి అంటే అతని యొక్క దృక్పథం ప్రకారం ఆత్మలు ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి ప్రయాణించగలమని చెప్పారు. తర్వాత జీవ దృశ్యాన్ని విశ్వసిస్తారు. చాలా మంది అంటే సమాజంలో చాలా మంది జీవ దృశ్యాన్ని నమ్ముతూ ఉంటారు అనమాట. ఆ విధమైన పక్కనలో ఆత్మలు ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి ప్రయాణిస్తూ ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, ఇంకొక చోట పుట్టాడని చెప్తూ ఉంటాం. అంటే ఇతని ఆత్మ ఇంకొక జీవిలో ప్రతిష్ఠించబడింది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సమాజము మూలకాలను దేవతలుగా ఆరాధించడము నేచరలిజం. నేచరలిజం అంటే ఇప్పుడు కాస్మాలజీ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ నేచరలిజం అంటే ఏంటంటే ఇక్కడ సమాజ మూలకాలను దేవతలుగా ఆరాధించడము ఈ యొక్క నేచరలిజం యొక్క లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఎస్కోటాలజీ అనే ఏంటంటే మరణంపై నమ్మకం లేదు. అంటే దీంట్లో ఎస్కోటాలజీలో మరణంపై నమ్మకం లేదు. ప్రజలు ఒక ప్రపంచం నుంచి వేరొక ప్రపంచానికి వెళ్తారు అనేది ఎస్కోటాలజీ చెప్తూ ఉంటుంది అనమాట. రెండు ప్రపంచాల మధ్య స్వేచ్ఛ, చైతన్యం కలదనేది ఎస్కోటాలజీ చెప్తూ ఉంటుంది. ఎస్కోటాలజీ అనేది మతంపై నమ్మకం ఉండదు. తర్వాత ప్రజలు ఒక ప్రపంచం నుంచి వేరొక ప్రపంచానికి ప్రయాణిస్తూ ఉంటారు అనేది చెప్తూ ఉంటారు. రెండు ప్రపంచాల మధ్య స్వేచ్ఛ, చైతన్యము ఉంటుందనే దృక్పథాన్ని ఎస్కోటాలజీ మనకి చెప్తూ ఉంటుంది. ఆ విధంగానే ఆత్మవిశ్రాంతి, చనిపోయిన వ్యక్తులు లేకుండా అనేది మనము ఈ క్రిస్టియన్స్ నమ్మకం. తప్పనిసరిగా ఆత్మవిశ్రాంతి అంటే ఏంటి? ఆత్మ కొన్నాళ్ళు చనిపోయినట్లుగా ఉన్నా కూడా తప్పనిసరిగా లెగిసి తన యొక్క పద్ధతిని తెలియపరుస్తూ, తన యొక్క శక్తిని తెలియపరుస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం ఎందుకని అలా చెప్తూ ఉంటారు క్రిస్టియన్స్ అన్నట్లయితే, క్రీస్తు చూడండి మరణించిన 3వ రోజు తిరిగి లెగిసి నిలబడ్డాడు మనకి అనేది మనకు తెలియపరుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ విధమైన పద్ధతుల వలన ఆత్మ విశ్రాంతి అనేది చనిపోయి లేకపోవటం అనేది ఇది క్రైస్తవుల నమ్మకంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. బౌద్ధులకు వచ్చేటప్పటికి ఏం చెప్తూ ఉంటారంటే ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి బదిలీ అవుతుంది ఆత్మ అనేది ఇక్కడ చెప్తాం. బౌద్ధ మతస్థులందరూ కూడా ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి బదిలీ అవ్వటమే ఆత్మ అనేది ఇక్కడ దాన్ని మరణం అని చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత ఈ బౌద్ధులు అనేవాళ్ళు స్వర్గాన్ని, నరకాన్ని రెండింటినీ నమ్ముతూ ఉంటారు. అంటే మనకి మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి పోతామనే దృక్పథాన్ని వెలిపిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. బౌద్ధులు ఒక శరీరం నుంచి వేరొక శరీరానికి బదిలీ అవ్వటము, స్వర్గము, నరకం అనే దృక్పథాలను ఏర్పరచుకోవటం అనేది మనం ఇక్కడ మతపరమైన అంశాల్లో ఒక ప్రముఖమైన అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఎస్కోటాలజీ అనేది సమయం యొక్క అవగాహనతో సంబంధం కలదుగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? మతంపై నమ్మకం లేదు అని చెప్పుకున్నాము. ఎస్కోటాలజీ ప్రజలు ఒక ప్రపంచం నుంచి వేరొక ప్రపంచానికి వెళుతూ ఉంటారు అనే దృక్పథాన్ని చెప్తూ ఉంటాం. దానితో పాటు సమయం యొక్క అవగాహనతో ఎస్కోటాలజీకి నమ్మకం ఉండదనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత చక్రీయ సమాజం అనేటప్పటికీ పునర్జన్మ, పరివర్తన భావాలు ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చక్రీయ పద్ధతుల్లో ఏంటంటే చక్రీయ సమాజం అనేటప్పటికీ మనం ఇక్కడ ఏం చెప్తూ ఉంటాము? ఈ యొక్క పునర్జన్మ, పరివర్తన భావాలన్నీ కూడా మనం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ సామాజిక అంశాల్లో ప్రముఖ పాత్రగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ సూపర్ హ్యూమన్స్ అనేది స్పెయిన్ 1966లో అన్ని మతాలు మానవాతీత విశ్వాసాన్ని కలిగి ఉంటాయని చెప్తూ ఉంటారు. సూపర్ హ్యూమన్స్ అనే దృక్పథానికి మనం వచ్చినట్లయితే అన్ని మతాల వాళ్ళు మానవాతీత విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ శక్తిని విధి నియంత్రిస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ స్పెయిన్ 1966లో ఈ యొక్క సూపర్ హ్యూమన్స్ అనే దృక్పథాన్ని, తర్వాత తన అభిప్రాయాన్ని అనేక విధాలా మనకు తెలియపరుస్తూ ఉంటారు అనమాట. అన్ని మతాల వాళ్ళు మానవ అతీత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆ శక్తి విధిని నియంత్రిస్తుంది అనే దృక్పథాన్ని ఇక్కడ స్పెయిన్ 1966లో సూపర్ హ్యూమన్స్ అనే దృక్పథంతో మనకు తెలియపరిచారనేది మనం ఇక్కడ మత
పరమైన అంశాలను ప్రముఖంగా మనం పేర్కొంటూ ఉంటాం అనమాట. బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లయితే దేవుడు ఉన్నత జీవులు దేవుడిని కానీ ఉన్నత జీవులను నమ్మరనమాట. దేవుడు ఉన్నాడని కానీ ఉన్నత జీవులను కానీ నమ్మరనమాట. బౌద్ధ మతం అనేది మతము ఆత్మ అది తెలియనిది, జననము మరణము బాధల నుంచి విముక్తి అనే దృక్పథాన్ని చెప్తూ ఉంటారు. బౌద్ధ మతాన్ని మనం తీసుకున్నట్లయితే ఆత్మ అనేది జనన మరణము బాధల నుంచి మనకి విముక్తి కలుగుతుంది. దాన్నే ఒక మరణముగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే ఆత్మ యొక్క విభిన్న రూపాలుగా మతాంశాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. జ్యూస్ అనేది మనకి హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే జ్యూస్ ఉరుములు మెరుపులు అని, ఉరుములు మెరుపులు కూడా ఒక దేవుడు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకు చూడండి ఉరుములు చూస్తుంటూ ఉరుముతూ ఉంటది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, అర్జున అర్జున అంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఆత్మ యొక్క విభిన్న రూపాలలో అనేక ప్రక్రియల్లో మనకి దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడని చెప్తాం. అందుకని గురువులు మెరుపులు కూడా దేవుడు అనే దృక్పథాన్ని మనం హిందూ మతం ప్రకారము ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. మానవులు అనేవాళ్ళు నిరంతరము ప్రార్థనలు, నైతిక నియమాలకి, కట్టుబాట్లకి, పూజలకి చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మానవులు నిరంతరం అన్ని మతాల్లో ప్రార్థన, నైతిక నియమాల కట్టుబాట్లు, పూజలు చేస్తూ ఉంటారు. నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అంటే అన్ని మతాల్లో కూడా నైవేద్యాలను పెడుతూ ఉంటారు. పూజా విధానంలో నైవేద్యము అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మనం పూజ చేసుకున్నప్పుడు దేవుడికి ఏంటి, ఒక ఫలము, పూలు, ప్రసాదము, ఏదో ఒకటి తినుబండారాలు అన్ని పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాం. దాన్ని మనం నైవేద్యం అంటూ ఉంటాం. అన్ని మతాల్లో నైవేద్యానికి అంటే పూజ చేసిన తర్వాత దేవుడికి సమర్పించే విలువైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి నైవేద్యం అని పెట్టుకుంటూ ఉంటాం. అన్ని మతాల్లో నైవేద్యానికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నదన్నమాట. ప్రమాణాలని పాటిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రార్థన, నైతిక నియమాల కట్టుబాట్లు, పూజలు, నైవేద్యము, ప్రమాణాలను పాటించడం అనేది హిందూ మతంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేసినట్లయితే దీనిపై ఎగ్జాంపుల్స్ గా ఇచ్చినట్లయితే క్రైస్తవులు మాస్ చేయటము, మాస్లో ప్రార్థనలు చేయటము, కొవ్వొత్తులు వెలిగించడం అని చెప్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతి మనం కూడా చూడండి, హిందూ మతంలో ఇక్కడ తిరుపతి పెడతాం, వెంట్రుకలు ఇస్తూ ఉంటాం. నిలువు దొబ్బడి మొక్కుకుంటే నిలువు దొబ్బడి కూడా ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రార్థన, నైవేద్యము, నైతిక విలువలు, కట్టుబాట్లకి, పూజలకి ఒక ప్రముఖ పాత్ర ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. పురాతన విధానంలో త్యాగము, ఆరాధన, ప్రాయశ్చిత్తం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మతపరమైన అంశాలలో పురాతన విధానంలో ఈ యొక్క త్యాగం చేయటము, ఆరాధన అంటే ప్రార్థించటము, తర్వాత ప్రాయశ్చిత్తము, మనం తప్పు చేసామని మనం మానసికంగా అనుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాం. మనమే శిక్షించుకుంటాం అనే దృక్పథాన్ని ప్రాయశ్చిత్తం అంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ బలులు ఇస్తూ ఉంటాం. ఇక్కడ నైవేద్యం అనేది అనేక రూపాల్లో ఉంటూ ఉంటుంది. మనం తినుబండారాలు పెడుతూ ఉంటాము, పాయసం పెడుతూ ఉంటాము, స్వీట్స్ పెడుతూ ఉంటాము. కొన్ని పద్ధతుల్లో అంటే బలి అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. దైవత్వంతో పంచుకున్న పునరుచ్చరణ ప్రతీకలు. ఒక అటవిక జాతులు కానీ, గిరిజన జాతులు కానీ, ఆదిమ సంస్కృతి కల వాళ్ళందరూ కూడా బలిని ఇస్తూ ఉంటారు. జంతువులని, కోళ్ళని, ఈ మేకలని, గొర్రెలని, అనేక రకాల బలి అనేది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మతపరమైన అంశాలలో బలి అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఈ విధంగా గుర్తించుకోవచ్చు అనమాట. తర్వాత ఒకే దేవుడు అనే దృక్పథం, అన్ని మతాల్లో మా దేవుడు, ఒకే దేవుడు అనే దృక్పథంను ఏర్పరచుకుంటూ ఉంటాము. ఏకోస్వరోపాసన అంటే దేవుడు ఒక్కడనే దృక్పథాన్ని ఏర్పరచుకోవడము. తర్వాత క్రైస్తవులు, ఇస్లాం ఒకే దేవుడు అనే దృక్పథం. క్రైస్తవులకి దేవుడు 10 మంది ఉన్నారా? లేదన్నమాట. క్రీస్తు, ఇస్లాం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తుంటాం, ఒకే దేవుడు మహమ్మద్ అంటే ఏకోపర ఆసన అంటే ఒకే దేవుడు అనే దృక్పథాన్ని నమ్మటం. ఇక్కడ తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లయితే దేవుడు లేనప్పటికీ బుద్ధుడిని పూజిస్తూ ఉంటారు. బౌద్ధుడు ఏం చెప్తారు, బౌద్ధ మతంలో దేవుడు లేడని చెప్తూ ఉంటారు అనమాట. ఆయన బుద్ధుడు చచ్చిపోయిన తర్వాత బౌద్ధ మతంలో బుద్ధుడిని దేవుడుగా ఆ యొక్క భిక్షకులందరూ కూడా పూజా విధానాన్ని జరుపుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఆచారాలకు వచ్చేటప్పటికీ మనము మతాంశాలలో ప్రాయశ్చిత్తము, నైవేద్యము, పూజలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. భారతంలో అనేక దేవతలు, దేవాలయాలు మనం చూస్తూ ఉంటాం. అంటే
భారతంలో. కానీ ఇక్కడ చూడండి, భారతదేశంలో అనేక దేవాలయాలు, దేవాలయాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవాలయాలు కూడా ఉన్నాయి. అనేక రకాల దేవతలు మనము హిందూ మతంలో చూస్తూ ఉంటాము భారతదేశంలో. కానీ ఇక్కడ చూడండి, ఆది సృష్టి బ్రహ్మదేవుడి నుంచే మనం అందరము సృష్టించబడ్డామని చెప్తూ ఉంటాం. కానీ బ్రహ్మదేవుడికి దేవాలయం కానీ పూజా విధానం కానీ లేదు. ఇది ఒక గమ్మత్తైన విషయంగా చెప్తూ ఉంటాం సామాజిక అంశాల్లో. అంటే భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నప్పుడు కూడా సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడి నుంచి జరుగుతూ ఉంటుంది అనేది మనం పురాణ పరంగా చెప్తూ ఉంటాం. అయినా కూడా బ్రహ్మని పూజించమన్నమాట. ఇక్కడ ఏకైక సత్యము ఎందుకనంటే అది యొక్క పూజా విధానంలో ప్రముఖ పాత్ర ఏంటంటే ఏకైక సత్యము నమ్మకంగా మనం చెప్తూ ఉంటాం. నమ్మకంగా ఒక హిందూ మతంలో ఏకైక సత్యంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ పవిత్రత అనే విషయానికి వచ్చేటప్పటికి ఒక వస్తువులో పెట్టుబడి పెట్టబడుతుంది. అంటే ఒక విషయంలో మనం ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడమే ఒక పవిత్రతకి ఒక లక్ష్యంగా చెప్పుకుంటూ ఉంటాం. క్యాథలిక్ చర్చిల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అవశేషాలను కలిగి ఉంటారు. అన్ని యొక్క చర్చెస్లో అవశేషాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ దాని మీద ఆధారపడే చర్చెస్ డెవలప్ అవుతాయని చెప్తూ ఉంటాం. గౌరవము శ్రద్ధతో ఉంచబడ్డాయి అన్నమాట. ఈ అవశేషాలన్నీ కూడా గౌరవము శ్రద్ధతో ఉంచబడుతూ ఉంటాయి. మహమ్మద్ మక్కా మసీదు తీసుకున్నట్లయితే మహమ్మద్ ప్రవర్త యొక్క జుట్టు మసీదులో భద్రపరచి ఉంటుంది అనేది నమ్మకం ఏర్పరచుకుంటాం. మనం హిందూ మతంలో తీసుకున్నట్లయితే చూడండి, తర్వాత తాయెత్తులు, గంటలు గుర్తులుగా పెట్టుకుంటూ ఉంటాం. అనేక రకాల గుర్తులు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. తాయెత్తులు అనేది మన యొక్క నమ్మకాన్ని పెంచుతుంది, ఒక దైవత్వాన్ని డెవలప్ చేస్తుంది, తర్వాత మనకు మానసిక ప్రశాంతత ఏర్పరుచుతుంది దృక్పథాన్ని. మనం అనేక రకాల గుర్తులతో ఈ పవిత్రత చిహ్నాలు ఏర్పరచబడి ఉంటాయి అనేది మత అంశాలలో ఒక ప్రముఖ పాత్రగా మనం చెప్పుకోవచ్చు. అన్ని మతాలలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, మన ముస్లిం మతం కానీ, ఏ మతాన్ని తీసుకున్నా కూడా ఈ పవిత్రమైన అంశాలు, గుర్తులు, చిహ్నాలు అంటే మనం దీన్ని గౌరవప్రదంగా శ్రద్ధతో మనం దాన్ని కాపాడుతూ ఉంటాం అన్నమాట. ఆ విధమైన పద్ధతి. ఇంకా మనము మత అంశాలను తీసుకున్నట్లయితే ఈ యొక్క మతం యొక్క అభ్యాసాలు అనేక రకాలుగా ఉంటాయనేది మనం చెప్పుకోక తప్పదు. ఇందులో శాంతికి ప్రార్థనలు చేయటము, తర్వాత ఇవే ఆచారాలుగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఏ మత ఆచారాన్ని తీసుకున్నట్లయితే, ఏ మతాన్ని తీసుకున్నా కూడా అనేక రకాల ప్రార్థనలు అనేవి ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని మతాలలో ప్రార్థన అనేది ఒక అంశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క మానసిక ప్రవృత్తిని లేకపోతే వెలిగించి చెప్పడం అనేది, అంటే ప్రార్థన రూపంలో చెప్పడం అనేది మనకి సంతృప్తినిస్తుంది, మానసిక ప్రశాంతత ఇస్తుంది అనమాట. మనం దేవుడికి నివేదించుకోవటం, అంటే ప్రార్థన రూపంలో నివేదించుకోవటం వల్ల మన కోరికలు ఈడేరుతాయనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకోక తప్పదు. గృహ ఆచారాలు, రోజువారీ ఆచారాలు, పూర్వీకులకు నైవేద్యం పెట్టడం, అవన్నీ కూడా గృహ ఆచారాలు అనేక రకంగా ఉంటాయన్నమాట. గృహ ప్రవేశము, పుట్టినరోజు, మళ్ళీ తర్వాత సంవత్సరము రంగులు వేసుకోవటము, శుద్ధి చేసుకోవటము, పెద్దల అమావాస్య, పూర్వీకులకి అంటే నైవేద్యం అని చెప్పుకున్నాం కూడా. మన తెలంగాణలో చూడండి, పెద్దల అమావాస్య అని చేస్తూ ఉంటాం. అన్ని కులాల వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దల అమావాస్యని. ఆ రోజు మనం చచ్చిపోయిన మన పెద్దలందరినీ గుర్తు చేసుకొని వాళ్ళకి నైవేద్యం పెడతాం, గుడ్డలు పెట్టుకుంటాం. అంటే వాళ్ళని ఆరాధిస్తాం అనమాట. అంటే ఈ యొక్క ప్రత్యేకమైన ఒక దినాన్ని ఏర్పరచుకొని వాళ్ళకి నైవేద్యం పెట్టి వాళ్ళ యొక్క గుర్తులు చేసుకుంటూ వాళ్ళ యొక్క పద్ధతులని స్మరణ చేసుకోవడం అనమాట. ఇది ఒక పద్ధతిగా సామాజిక అంశాల్లో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఉత్సవాలు, ఆచారాలు అనే ఈ మత అంశాల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఎలా అంటే ఉత్సవాలు, ఆచారాలు, రాజు మనకి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో ఒక రాజుని, చక్రవర్తిని పవిత్రమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మనం భావిస్తూ ఉంటాం. ఆయన యొక్క పుట్టినరోజులప్పుడు ఆయన్ని ఊరేగించటము, ఆయన యొక్క కార్యక్రమాన్ని మనం గౌరవించటము, ఆయన చేసిన పనులన్నిటికీ మనం సమర్పించడం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఉత్సవాలు, ఆచారాలు మత అంశాలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్పక తప్పదన్నమాట. అందుకని ఇక్కడ ఏంటి, రాజుని కానీ, చక్రవర్తిని కానీ మనం ఒక గొప్ప వ్యక్తిగా, సమాజాన్ని నడిపించే వ్యక్తిగా, లేకపోతే మనందరికీ మార్గదర్శిగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా,
ఒక చక్రవర్తిగా మనం గుర్తిస్తే అతన్ని ఒక పవిత్రంగా దేవుడిలాగా భావిస్తూ ఉంటాం. అతని వాక్యాలని మనము ఆచరిస్తూ ఉంటాం. అతను ఏది చెప్తే శిరసావహిస్తూ ఉంటాం అనమాట. అతని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలుగా మనం భావిస్తూ ఉంటాం. ఈ ఉత్సవాలు అనేది ఆచారాలు రాజుకి కానీ చక్రవర్తికి కానీ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎంతో గౌరవప్రదంగా మనము సమాజంలో గుర్తుపెట్టుకోవటాన్ని మనం ఆ విధంగా చెప్తూ ఉంటాం అనేది ఈ ఉత్సవాలు ఆచార్యుల యొక్క సామాజిక అంశాల్లో మతపరంగా ఒక ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత వీరికి జరిపే ఉత్సవాలు చట్టబద్ధమైనవి. అంటే రాజుకు కానీ చక్రవర్తికి కానీ జరిపే ఉత్సవాలన్నీ కూడా చట్టబద్ధమైనవిగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, మైసూర్ మహారాజు దసరా నాడు చూడండి, ఆయన బయటకు వస్తారు, ప్రజలందరినీ కలుస్తారు, ప్రజలందరికీ కానుకలు ఇస్తారు. మన అందరము ఆయన కనపడితే చాలు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ యొక్క వీరికి జరిపే ఉత్సవాలు ఒక చట్టబద్ధమైనవి. ప్రతి దసరాకి మైసూర్లో మనం ఎంతో గొప్పగా చూసుకోవచ్చు. అదే బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీసుకున్నట్లయితే అక్కడ రాజుకి రాణికి వాళ్ళ బర్త్డేస్కి లేకపోతే ఆ ప్రముఖ దినాల్లో వాళ్ళని మనం ఎంతో గౌరవిస్తూ ఉంటాము, ఉత్సవాలుగా చేస్తూ ఉంటాం. మనందరం కూడా వారి యొక్క జన్మదినాన్ని మన జన్మదినముగా ఒక ఉత్సవ రూపంలో చేసుకుంటూ ఉంటాం. ఇవి ఉత్సవాలు ఆచారాలు అనేది ఒక రాజుగా అంటే మతపరమైన అంశాలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ రాజుకి చక్రవర్తికి పవిత్రంగా గొప్ప వ్యక్తులుగా దేవుళ్ళుగా మనం భావిస్తూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత దుర్గాయమ యొక్క అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఆచారాలు అనేది పంటల సమయం, ఇక్కడికి ఆచారాలనే కూడా అనేక రకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాం. పంటల సమయము, కొత్త పంట వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, మనకి పంటల సమయము బిగినయ్యేటప్పటికి ఏరువాక అనేది చేస్తూ ఉంటాం. ఏరువాక ఒక పవిత్రమైన కార్యంగా చేస్తూ ఉంటాం. పంటల సమయంలో మతపరమైన ఆచారంగా చేస్తాం. అన్ని రాష్ట్రాలలో ఏరువాక అంటే పంటలు బిగినయ్యే సమయంలో ఒక పండుగల రైతులందరూ పొలంలో ఒక ఆనందంగా ఒక ఉత్సవంగా ఏరువాక ఉత్సవాన్ని చేస్తూ ఉంటాం. ఇది ఒక పంటల సమయంలో చేస్తూ ఉంటాం అనే దృక్పథాన్ని చెప్తూ ఉంటాం. కొత్త పంటలు వచ్చినప్పుడు కూడా మనం ఒక ఉత్సవాన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్ర సైడ్ చూడండి, జనవరి అంతా కూడా పంటలు చేతికి అందుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని చాలా పెద్దగా ఎంతో గౌరవప్రదంగా భక్తి శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అంటే పంటల సమయము, కొత్త పంటలు వచ్చినప్పుడు కూడా మత అంశాలను జోడించుకొని ఒక ఆచారపరంగా ఎంతో ఉత్సవాలు మనము చేస్తూ ఉంటాం అనేది ఇందులో చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ దుర్గామ యొక్క అభిప్రాయం ప్రకారం సామూహిక వేడుకల ప్రభావము సామూహిక సమస్య సులభంగా వర్ణిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ సామూహిక వేడుకల ప్రభావము సమాజంలో అందరి వ్యక్తుల మీద పడుతూ ఉంటది. ఇది ఒక సామాజిక సులభాన్ని కలిగిస్తూ ఉంటది, అంటే చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటది. ఈ దుర్గామ అభిప్రాయం ప్రకారము సామూహిక వేడుకల ప్రభావము సమాజం మీద అన్ని వ్యక్తుల మీద పడుతూ ఉంటది. అది తప్పనిసరిగా తర్వాత ఒక సామూహిక సృహను కూడా కలిగిస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ మాసం అంతా కార్తీక మాసం మనం చూస్తూ ఉంటాం. కార్తీక వనభోజనాలని పెడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే అన్ని రకాల సమాజంలో ఉన్న సమూహాలందరూ ఏ వర్గానికి వర్గము గెట్ టుగెదర్ ఈ సామూహిక వనభోజనాలు, కార్తీక సామూహిక వనభోజనాలు అన్ని కులాల్లో అన్ని మతాల వాళ్ళు సపరేట్ గా చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఏంటి, ఒక సామాజిక స్పృహ ఏర్పడుతుంది. ఇది ఒక సామూహిక వేడుకగా కూడా ఉంటుంది అనమాట. ఈ వేడుకలో అందరము అదే కులానికి చెందిన వాళ్ళము, అదే మతానికి చెందిన వాళ్ళం అందరం కూడా ఒక ప్లేస్ లో చేరి సంతోషాన్ని పంచుకుంటాం. మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచుకుంటాము. సామాజిక అభివృద్ధిలో మన యొక్క సమూహం యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే కార్తీక మాసంలో యొక్క సామూహిక వనభోజనాలు కూడా ఈ యొక్క సామూహిక శృంఖకి సామూహిక వేడుకకి ఒక ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత నైతిక సంఘీభావాన్ని కొనసాగించగలుగుతాం. దీనివల్ల ఏంటి, ఆ వర్గం వాళ్ళు మతపరంగా నైతికంగా సంఘీభావాన్ని ఒకళ్ళకొకళ్ళు తెలియపరచుకుంటూ ఉంటారు. ఇది ఒక వినూత్నమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. నైతికంగా సంఘీభావంగా ఇప్పుడు చూడండి, ఉన్నత వర్గం వాళ్ళు అంటే ఒక మతంలో ఉన్న వర్గం వాళ్ళు ఆ మతంలో ఉన్న అల్ప వర్గం అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి రంజాన్ మాసాన్ని మనం తీసుకున్నట్లయితే
ఉన్నత ధనిక వర్గమైన ముస్లిమ్స్ అందరూ కూడా పేద వర్గమైన ముస్లిమ్స్ కి ధనాన్ని ఇవ్వటము, గుడ్డలు ఇవ్వటము, ఆహార పదార్థాలు ఇవ్వటము మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా నైతిక సంఘీభావాన్ని ఈ యొక్క మతపరమైన అంశాల్లో అనేక రూపాల ఆచారాల్లో, వేడుకల్లో మనం కొనసాగిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు అనమాట. ఇక్కడ టోటమిజం, ఇది ఇక్కడ టోటమిజాన్ని మనం కూడా టోటమిజం అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ టోటమిజంలో ఏం చెప్పుకున్నాము? మతపరమైన అంశాల్లో ఒక చెట్టుని, పక్షిని, ఒక జంతువుని, లేకపోతే కొన్ని గుర్తుల్ని మనము ఒక మతపరమైన ఉన్నత స్థానాన్ని మనమే కల్పిస్తుంటూ ఉంటాం. ఆదిమ తెగల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం, గిరిజన తెగల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ టోటమిజం ఇది నిజంలో ఒక మతపరమైన అంశంగా ఒక చెట్టుని కానీ, జంతువుని కానీ, ఒక గుట్టని కానీ, ఒక పుట్టని కానీ, ఒక చిహ్నాలను కానీ మనము ఒక మతపరమైన దేవుళ్ళగా గుర్తిస్తూ ఉంటాం. ఆ యొక్క గుర్తుల్ని మనము ఆభరణాలుగా ధరిస్తూ ఉంటాము. ఆ యొక్క గుర్తుల్ని మన శరీరం మీద చిత్రీకరించుకుంటూ ఉంటాము. అటువంటి ఆ తర్వాత ఆ గుర్తులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే వారి మీద మనము ప్రతీకారాన్ని తీర్చుకోవడం కూడా టోటమిజంలో మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం టోటంవాదం అని చెప్తూ ఉంటాం. వెబర్ అండ్ దుర్ఖైమ్ ఈ టోటంవాదంలో ఉన్న ప్రముఖ మతపరమైన అంశాలని మనకి ఎంతో చక్కగా విశదీకరించాలని చెప్పడంలో మనకి ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ టోటమిజంలో మనకి గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇది టోటమిజం యొక్క ప్రముఖ పాత్ర అంతా కూడా మతపరమైన అంశాలలో విడి ఉంటది. గిరిజనాలు అండ్ ఆదిమ తెగలలో, ఆదిమ పురాతన తెగల్లో ఈ టోటంవాదాన్ని ఇప్పటికి కూడా మనం చూడగలుగుతున్నాం అనే దృక్పథాన్ని మనం చెప్పగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఇది టోటమిజం అనేది ఇది ఉద్రిక్తతను తొలగించడము, సమతుల్యాన్ని పునరుద్ధరించడం చేస్తుంది. ఈ యొక్క భావన అనేది, టోటం భావన అనేది తప్పనిసరిగా ఉద్రిక్తల్ని అంటే మానసిక ఉద్రిక్తల్ని, సామాజిక ఉద్రిక్తల్ని తొలగిస్తుంది. తర్వాత సమతుల్యమైన భావాన్ని మనకి పునరుజ్జీవనం చేస్తూ ఉంటుంది. మానసిక వ్యవస్థని సమతౌల్యంగా ఏర్పరుస్తుంది. సమతౌల్యమైన భావాన్ని మనకు పునరుజ్జీవంగా ఏర్పరుస్తుంది. మనకు ఉత్సాహాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఏర్పరుస్తుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ జీవిత చక్ర ఆచారాలను మనం తీసుకున్నట్లయితే భౌతిక పరిణామం ఉన్న పుట్టుక, మరణము ముగిసే ప్రక్రియగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ జీవిత చక్ర ఆచారం అంటే కొన్ని ఆచారాలు, ఇక్కడ మనకి 4-5 ఆచారాలు మనం ఈ యొక్క మతపరమైన అంశాల్లో ఒక పెద్ద పీట వేశాము. జీవిత చక్ర ఆచారాలు అన్నట్లయితే భౌతిక పరిణామాలు ఉన్న మరణము, పుట్టుక ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఈ ఆచారాల్లో పుట్టుక జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటాము? అనేక ఆనందకరమైన పద్ధతులు చేస్తూ ఉంటాం. తొట్టులో వేయటము, పుట్టినరోజులకు ఘనంగా జరగటము, ఒక వ్యక్తి నూతన జన్మ అయినప్పుడు బారసాలను చేస్తూ ఉంటాం. అప్పుడు మన బంధువర్గాన్ని అందించి ఉత్సాహంగా చేస్తూ ఉంటాం. మరణం కూడా ఇటువంటి జీవిత చక్ర ఆచారాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పక తప్పదన్నమాట. మరణం జరిగినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాము? మన గోత్రికులు, మన రక్త సంబంధికులు, మన కులంలో ఉన్న అందరినీ కూడా, మన వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. మన బాధని షేర్ చేసుకుంటూ ఉంటాం. అది అందరు కలిసికట్టుగా భోజనం చేస్తాము. బాధని వారి యొక్క పద్ధతులతో మనకి పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఈ మరణం జరిగినప్పుడు చిన్నవాడిని ఓదారుస్తారు, అన్నయ్యత కల్పిస్తారు. ఓదార్పు మళ్ళీ ఇవన్నీ కూడా సహకారాన్ని అందిస్తూ ఉంటారు. మనకు వెన్ను తట్టి మన వెనుక బాధ మర్చిపోయేంత వరకు ఎప్పటికీ ఉంటూ ఉంటారు అన్నమాట. అందుకని భౌతిక పరిణామాలు, పుట్టుక, మరణం అనేది జీవిత చక్ర ఆచారాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. మగపిల్లలు పుడితే ఉత్సవాలు చేయటము, ఎక్కువ చేయటం అన్నమాట. జీవిత చక్ర ఆచారాల్లో ప్రతి కుటుంబంలో మగపిల్లవాడు పుట్టాడంటే అన్ని కులాలు, అన్ని మతాల్లో మగపిల్లవాడు పుట్టినప్పుడు ఉత్సవాలు, విందులు చేయటం, వేడుకలు చేయడం చేస్తూ ఉంటాం. ఆడపిల్లకు పుట్టినట్లయితే ఆడపిల్ల కోసము అంటే కొన్ని వర్గాల్లో మగపిల్లలకు ప్రాముఖ్యత ఇస్తాము, కొన్ని వర్గంలో ఆడపిల్లలకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. మగపిల్లవాడు పెడితే ఉన్నంత ఉత్సాహము ఆడపిల్ల పుట్టినప్పుడు ఉండదు. మౌనాన్ని పుట్టిందిలకి ఆడపిల్ల అనేది అంటే మౌనాన్ని వహిస్తూ ఉంటాం. మగపిల్లవాడు పుట్టినప్పుడు ఉత్సాహాన్ని, కేరింతలు, ఆ విధమైన పద్ధతి ఉంటే ఆడపిల్ల పుట్టినప్పుడు మౌనాన్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మొదటి బిడ్డ వివాహము తర్వాత ఈ యొక్క ఆచారాలలో మొదటి బిడ్డ వివాహం అనేది చాలా
ఇదిగా చేస్తూ ఉంటాం. తర్వాత కాలానుగుణ్యమైన ఆచారాలన్నీ కూడా ఇది చేస్తూ మారుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత విద్యుత్ వివాహము, తర్వాత భరణము ఈ యొక్క ఆచారాల్లో ప్రముఖ పాత్ర వహిస్తారు. అంటే భర్త చనిపోతే కొన్ని పద్ధతులు, మరణం సంభవిస్తే కొన్ని పద్ధతులు, అంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా శుద్ధి అని పాటిస్తూ ఉంటాం. ఈ యొక్క మతపరమైన అంశాల్లో ఈ యొక్క వితంతు పద్ధతుల్లో, మరణ పద్ధతుల్లో ఈ యొక్క ఆచారాలు వినూత్నంగా ఉంటాయి. శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆచారాలను ఇప్పుడు పనిచేస్తూ ఈ ఆచారాలన్నీ కూడా ఎవరి ద్వారా చేస్తూ ఉంటాము? పురోహితులు. అన్ని ఆచారాల నిపుణులు అంటే ఇక్కడ ఎవరు? పురోహితులు. ఈ క్రిస్టియన్ మతం తీసుకున్నట్లయితే ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ముస్లిం మతాన్ని తీసుకున్నట్లయితే కాజీస్, తర్వాత హిందూ మతాలను తీసుకున్నట్లయితే ఈ యొక్క పూజారులు, పండితులు అని చెప్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా ఈ ఆచార కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళ ద్వారానే చేస్తూ ఉంటాం. వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతిలో అన్ని రకాల అంశాలని కవర్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన క్రతువుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మత జీవిత చక్ర ఆచారాలు అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. పవిత్ర ఇక్కడ ఇది హిందూ చేసినట్లయితే పవిత్ర పదాలు అన్నట్లయితే ఈ ఆచారాల్లో హిందువుల్లో అనేది మనం ఇక్కడ మంత్రం జపిస్తూ ఉంటాం. క్రిస్టియన్స్ లో మాస్ నిర్వహిస్తూ ఉంటారు. ముస్లిమ్స్ లో నమాజ్ చేస్తూ ఉంటారు. బౌద్ధులు శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇక్కడ మనకి హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే వేదాలు పవిత్ర గ్రంథాలుగా చెప్తూ ఉంటాం. క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితే బైబిల్ పవిత్ర గ్రంథంగా చెప్తూ ఉంటాం. ముస్లిమ్స్ తీసుకున్నట్లయితే ఖురాన్ పవిత్ర గ్రంథంగా చెప్తూ ఉంటారు. తర్వాత ఈ విధమైన పద్ధతుల్లో ఈ పవిత్ర పదాలు కూడా ఎంత ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. హిందూ మంత్రం, తర్వాత క్రిస్టియన్స్ మాస్, ముస్లిమ్స్ నమాజు అనేవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. బౌద్ధులు అనేది వివిధ రకాల శ్లోకాలు చదువుతూ ఉంటారు. శ్లోకాలు చదువుతూ వారి యొక్క ఆచార పద్ధతులు మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఈ పవిత్ర పదాల ద్వారా మానసిక సంతృప్తి, మన చెడు తొలగిపోవటము, ఒక మంచి కార్యాలు మనం చేసామనే సంతృప్తితో ఆనందాన్ని అనుభవించటము, సంతోషాన్ని అనుభవించటము, మానసిక ఆనందాన్ని ఈ యొక్క పవిత్ర పదాల ద్వారా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అందుకని ఈ మంత్రం, మాస్, నమాజు, శ్లోకాలు, ఈ పవిత్ర వేద వచనాలు ఇవన్నీ కూడా ఈ యొక్క మనకి సామాజిక మతపరమైన అంశాల్లో ఎంతో పెద్దపీట వేయడం జరిగిందనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఈ కర్మ నిపుణులు అనేది ఇక్కడ మనం నిపుణులు అని చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ కర్మ నిపుణులు అంటే ఒక్కొక్క ఆచారానికి, ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క రకమైన నిపుణులు ఉంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు చూడండి, మన హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే మంచి కార్యాలు, శుద్ధ కార్యాలు అంటే మంచి కార్యాలు కొంతమంది బ్రాహ్మణులు చేస్తారు. చెడు కార్యాలు అంటే మరణము, తద్దినాలు కొంతమంది బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మనకేంటి, పుణ్యకార్యాలు, పెళ్లిళ్ళు అవన్నీ కూడా వైదికులు, బ్రాహ్మణులు రెండు దగ్గర ఉన్నాయి కదా, వైదికులు శూద్రులు అనేది మంచి కార్యాలన్నీ వైదికులు చేస్తారు. ఈ యొక్క చెడ్డ కార్యాలు అంటే మరణము, తద్దినాలు పెట్టడము ఇవన్నీ కూడా శూద్రులు చేస్తారు. శూద్రులు కాదు అంటే వైదికులు, నియోగులు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులో ఉన్న ఒక ప్రత్యేక వర్గము. అంటే ఏ కార్యాలు ఎవరు చేయాలి అనేది మన యొక్క మతపరమైన అంశాల్లో ఈ యొక్క నిర్వచించబడి ఉన్నాయి అన్నమాట. అందుకని వీళ్ళని మనం ఏం చెప్తూ ఉంటాము, కర్మ నిపుణులు అని చెప్తూ ఉంటాం అన్నమాట. సామూహిక ప్రవర్తన, ప్రార్థనలకి వీళ్ళు నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటూ ఉంటారు. దాంట్లో గురుస్వాములే కదా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసేది. ఆ విధమైన పద్ధతులు అనమాట. కర్మ నిపుణులు అంటే గురుస్వాములు అయ్యప్ప పూజలు ఏ విధంగా చేస్తూ ఉంటారో, ఈ యొక్క కీర్తనలు, శ్లోకాలు ఏ విధంగా పఠిస్తూ ఉంటారో, ప్రతి ఒక్క పద్ధతికి, ఒక ఆచారానికి ఒక కర్మ నిపుణులు ఉంటారు, నిపుణులు ఉంటారు అన్నమాట. మతపరంగా వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు. దీనివల్ల సామూహిక ప్రవర్తన, ప్రార్థనలకి నాయకత్వం వహించటము, మతపరమైన నిపుణులు ఉండటం వల్ల దీనివల్ల సామాజిక మతపరమైన కార్యాలన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతులు. తర్వాత ఇక్కడ ఈ యొక్క కర్మ నిపుణుల్లో ఆధ్యాత్మికవేత్తలు, సన్యాసులు అనేక రకాల మంది ఉంటారు. ఇక్కడ మనం ఇక్కడ పైన ఏం చెప్పుకున్నాము, ఆధ్యాత్మికవేత్తలు అంటే కర్మ నిపుణుల్లో సన్యాసులు ఉంటారు, భిక్షుకులు ఉంటారు. తర్వాత ఇక్కడ మాస్ చేసే ఫాదర్స్ ఉంటారు. ముస్లిమ్స్ లో ఈ యొక్క
ఖాజీలు వీళ్ళందరూ ప్రసిద్ధులు అనమాట. వీళ్ళు కర్మ నిపుణులుగా పేరు పొంది ఒక మతపరమైన అంశాలని మనకు ప్రజలకు అర్థమైన రీతిలో బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూడండి, ఆకర్షణమైన ఆధ్యాత్మిక నాయకులు బజ్జీ బాబా, ఎంతో మంది గురువులు వచ్చారనమాట ఈ యొక్క మతపరమైన హిందూ మత ప్రచారానికి. మనకి గరికపాటి హిందూ అంటే ఈ యొక్క కర్మ నిపుణులు అంటే మతపరమైన అంశాలని ఆకర్షణీయంగా ప్రజలకు చొచ్చుకుపోయే విధంగా, ప్రజల్ని ఉత్సాహపరిచే విధంగా చెప్తూ ఉంటారు. ఏమంటూ ఉంటాము, ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక నాయకులుగా చెప్తూ ఉంటాం. మనకి హిందూ మతంలో అన్ని మతాల్లో ఈ ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక నాయకులు వచ్చిన తర్వాత మతపరమైన అంశాలని ఎంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ప్రజలని మతపరమైన అంశాల ద్వారా చైతన్యవంతులుగా, సత్ప్రవర్తన కలిగే వాళ్ళుగా, నైతిక ప్రవర్తన అభివృద్ధికి వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఆకర్షణీయమైన నాయకులు ప్రస్తుత వ్యవస్థలో తయారవుతూ ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. తరువాత ఈ యొక్క మత అంశాలలోకి వచ్చినట్లయితే క్రైస్తవులకి తీసుకున్నట్లయితే క్రైస్తవ మతాధిపతులందరూ కూడా శిక్షణ, బ్రదర్స్, ఫాదర్స్, సిస్టర్స్ కి శిక్షణా కార్యక్రమాలు అంటే ఒక కాలేజెస్ లాగా పెడుతూ ఉంటారు. అనేక రకాల శిక్షణా పద్ధతులతో వీళ్ళని ఆ బైబిల్ మీద, ఈ సామాజిక అంశాల మీద, మత అంశాల మీద పరిపూర్ణులుగా తయారు చేస్తూ ఉంటారు. అది అన్ని మతాల్లో ఉన్నది. మన దగ్గర కూడా చూడండి, హిందూ మతంలో ఈ పిల్లలందరూ చిన్న వయసు నుంచే 7 సంవత్సరాల నుంచి తిరిగి వేద పాఠశాలను చెప్తూ ఉంటారు. మతపరమైన అంశాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఏర్పరిచి వీళ్ళని నిష్ఠాతులుగా తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. దీనివల్ల మతము శాశ్వతత్వము పొందగలుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకరి తరం నుంచి వేరొక తరం నుంచి ఈ యొక్క మతపరమైన శిక్షణా కార్యక్రమాల వల్ల మనం ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాం అన్నమాట. ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. బోధనాపరమైన శిక్షణ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మతపరమైన చిహ్నాలు, పవిత్ర కార్యాలని, ఈ అంశాలని మనం తప్పనిసరిగా వెళ్ళాలి అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇప్పుడున్న టైంలో మనం తీసుకున్నట్లయితే అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతూ ఉంటారు? శబరిమల వెళుతూ ఉంటారు. మన హిందువుల బంధువులు యాదగిరిగుట్ట, తిరుపతి వెళుతూ ఉంటాం, కాశీ వెళుతూ ఉంటాం. ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? వాటికి చర్చి దర్శిస్తూ ఉంటారు. ముస్లిమ్స్ అందరూ కూడా మక్కా మసీద్ జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ విధమైన మతపరమైన చిహ్నాలని మనం ఏర్పరచుకోండి. ఇది అనేక రకాల రూపాల్లో మనము ధరించడంతో పాటు ఆ యొక్క పవిత్ర స్థలాలను కూడా గుర్తిస్తే, అంటే చూస్తే ఒక పుణ్యము ఏర్పడుతుంది, స్వర్గం ప్రాప్తి కలుగుతుంది అనే దృక్పథంతో మన హిందూ సంస్కృతిలో ఏర్పరచబడి ఉన్నది. తర్వాత మతము సంస్కృతికి సంబంధించిన అంశంగా మనం చెప్పుకున్నాం అనమాట. ఈ చిహ్నాలను ఏకపక్ష చిహ్నాలుగా మనం చెప్తూ ఉంటాం. క్రిస్టియన్స్ బైబిల్ని చర్చికి పోయేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు బైబిల్ని పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా చూడండి, దేవాలయానికి పోయినప్పుడు స్నానం చేస్తాము, పూజా సామాగ్రిని అంతా కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఒక మతపరమైన చిహ్నాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హిందూస్ కాళీ దేవతని పూజించటము, తిరుపతి వెళ్ళటము, యాదగిరిగుట్ట వెళ్ళటము, కాశీ వెళ్ళటము, ఆ విధంగా చేస్తూ ఉంటాము. దీనివల్ల ఏంటి? పవిత్ర ఆలయాలను సందర్శించడము, పవిత్ర స్థలాలను సందర్శించడము, ఈ చిహ్నాలను మనము అంటే గుర్తులుగా ఏర్పరచుకోవటము, ఆభరణాలుగా ధరించడం వల్ల శక్తివంతమైన భావోద్యోగాలు మనకు కలుగుతూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఒక మతపరమైన సామాజిక అంశాల్లో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత టోటెమ్ వంశాలు, ఆధ్యాత్మిక వ్యవస్థలు కూడా ఈ యొక్క మతపరమైన అంశాలకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. తర్వాత మక్కా యాత్రలు, వాటికన్ యాత్రలు, కాశీ యాత్రలు, తర్వాత తిరుపతి యాత్రలు, తర్వాత పుణ్య ప్రాంతాలు అంటే పుణ్య స్థలాలను సందర్శించడము, యాదగిరిగుట్ట సందర్శించడము, ఇవన్నీ కూడా మనకి ఒక నైతిక ప్రవర్తనకి ఏర్పరుస్తూ ఉంటాయి. నైతిక ప్రవర్తన ఏర్పరచడంతో పాటు అనేక రకాల భావోద్వేగాలను మనకి కంట్రోల్ చేస్తూ వ్యక్తుల్ని సమాజంలో ఒక సత్ప్రవర్తన, నీతి నియమాలు కలగటం, నైతిక జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో జరగటం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఈ విధమైన పద్ధతుల్లో ఈ మతం యొక్క అంశాలు అన్ని రకాల మతాలలోనూ, అన్ని రకాల ప్రజలను, అన్ని రకాల ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైన ఈ అంశాలు, మతపరమైన అంశాలను ప్రత్యేకమైనగా వ్యక్తుల యొక్క మానసిక వ్యవస్థలో చొచ్చుకుపోయి అనేక రకాల నైతిక ప్రవర్తన అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి అని చెప్పక తప్పదన్నమాట.
తర్వాత ఈ మతపరమైన అంశాలను మనం పొందుపరుచుకోవటం వల్ల సమాజంలో మన యొక్క గుర్తింపుని కొనసాగించడానికి వీలవుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగా ఈ యొక్క మతపరమైన అంశాలను మనము అనుసరించకపోయినట్లయితే మనం ఇది కొనసాగించకపోయినట్లయితే ఇది కనుమరుగైపోతూ ఉంటుంది. కాబట్టి అన్ని దేశాలలో, అన్ని మతాలలో ఈ యొక్క మతపరమైన అంశాలు నిరంతరము అందిపుచ్చుకుంటూ ఉంటాం, నిరంతరం చేస్తూనే ఉంటాం. అనేక కార్యాలలో మనం ఇది చేస్తూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అంశాలను మనం గుర్తించడము, కొనసాగించడం వల్ల మతాన్ని అభివృద్ధి చేయగలుగుతూ ఉంటాం, నైతిక ప్రవర్తన అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీనివల్ల ఒక ప్రత్యేకమైన నైతిక ప్రవర్తనతో వ్యక్తులు సమాజంలో మత అంశాల పట్ల ఆ యొక్క భక్తిని కలిగి ఉండి, ఒక ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉండి జీవిత విధానాన్ని కొనసాగించడానికి మతపరమైన అంశాలు ఎన్నో రకాలుగా ప్రజల్లో చైతన్యవంతంగా మానసిక ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఒక గుర్తింపును కూడా తెస్తాయి అనేది మనం ఈ విధంగా గుర్తిస్తూ ఉంటాం. ఈ యూనిట్ అంతా కూడా మతపరమైన అంశాల యొక్క ప్రాముఖ్యత మనుషుల యొక్క జీవిత విధానం పెరుగుదలని సూచిస్తూ ఉంటుంది.